హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. నేను మీ శ్రీశ్రీ తెలుగు ఫ్యాకల్టీ. ఇందులో తెలుగు భాషకు సంబంధించి మనము గ్రామర్ని చెప్తూ వస్తున్న వ్యాకరణాంశాలు. అందులో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఉపసర్గలు. ఉప అంటే ముందు అని అర్థం, రైట్? ఒక ధాతువుకు కానీ ప్రత్యయానికి కానీ ముందు చేరే వాటిని ఉపసర్గలు అని పిలుస్తాం. వీటిని ప్రిఫిక్స్ అని అంటాం, రైట్? ఉపసర్గలు దాదాపు 24 ఉపసర్గలు తెలుగు భాషలో కనబడుతున్నాయి. అంటే నిజానికి ఉపసర్గలు 24 వరకు ఉన్నాయి, కానీ అవి మనకు తెలుగు భాషలో ఉపసర్గలు లేవు. కానీ తత్సమ పదాలకు ఉపసర్గలు అనేవి చేరతాయి. దీనిలో చేరతాయి, తత్సమ పదాలకు ఉపసర్గలు అనేవి చేరతాయి. అసలు ఉపసర్గలు ఏమున్నాయి చూస్తే, తెలుగు భాషలో అయితే ఉపసర్గలు లేవు, కానీ సంస్కృత పదాలను అనుగుణంగా తెలుగు భాషలో తత్సమ పదాలు అనేవి ఏర్పడతాయి. ఆ తత్సమ పదాలకు మాత్రమే ఈ ఉపసర్గలు ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. ఏమేమున్నాయి? ప్ర, పర, ఉప, పరి, అధి, అవ, అన, సం, ను, ప్రతి, అప, అతి, ని, వి, నిర్, ధుర్, ఉత్, అప్, అభి, అజ్ ఇలాంటి వాటిని ఏమంటామంటే ఉపసర్గలు అంటాం. ఈ ఉపసర్గలకి మరొక పేరు ఏంటంటే ప్రాధులు అని పిలుస్తాం. ఉపసర్గలకి ఏమని పేరు? ప్రాధులు అని పేరు. ఏంటి? ప్ర, పర, ఉప, పరి, అధి, అవ, అన, అం, సం, ను, ప్రతి, అప, అతి, ని, వి, నిర్, ధుర్, ఉత్, అప్, అభి, అజ్ అనున్నవి ఉపసర్గలు. ఉపసర్గలకే ప్రాధులు అనేటువంటి పేరు కూడా కలదు, రైట్? ఇవి మాత్రము తెలుగు భాషలో లేవు అని తెలుసుకోండి, రైట్? నెక్స్ట్, ప్రాధులకు అచ్చుపరమైనప్పుడు, ప్రాధులకు అచ్చుపరమైనప్పుడు, అచ్చుపరమైనప్పుడు. నెక్స్ట్, సంధి జరుగునప్పుడు, సంధి జరుగునప్పుడు. అచ్చునకు హల్లునకు ఉభయమునకు యతి మైత్రి అగును. ప్రాధులకు అంటే ఉపసర్గలకు, ఉపసర్గలకు అచ్చుపరమైతే, ఉపసర్గలకు సంధి జరిగితే, ఉపసర్గలకు సంధి జరిగినప్పుడు అచ్చులకు మరియు హల్లులకు కూడా యతి మైత్రి అనేది చెల్లుతుంది. ఛందస్సులో భాగంగా యతి మైత్రి గురించి పూర్తి స్థాయిలో చెప్పుకుంటాం మనం, రైట్? ప్రాధులకు అచ్చుపరమైనప్పుడు, సంధి జరుగునప్పుడు అచ్చునకు హల్లునకు మరియు ఉభయమునకు, అచ్చులకు అచ్చులు కానీ హల్లులకు హల్లులకు కానీ, లేదా అచ్చుకు హల్లు హల్లుకు అచ్చు, అలా ఉభయమునకు కానీ యతి మైత్రి అనేది జరుగుతుంది. ఎప్పుడు? ప్రాధుల సమయంలోనే, అంటే ఉపసర్గలు ఉన్న సమయంలో, రైట్? ఉదాహరణకు చూస్తే, ప్రాణ సంకటమైన పుణ్యాంగనలకు, ఏంటి? ప్రాణ సంకటమైన పుణ్యాంగనలకు అనే ఉదాహరణ తీసుకుంటే, ప్రాణలో భాగంగా ప్ర ప్లస్ అణ ప్రాణ అని అవుతుంది ఈ సవర్ణ దీర్ఘ సంధి. ఇందులో అచ్చు ఏంటి? ఆ అనేది ఉంది. ప్ర ప్లస్ అణ ప్రాణ. పుణ్య అంగనకు అంటే పుణ్య ప్లస్ అంగన పుణ్యాంగన, ఇక్కడ కూడా సవర్ణ దీర్ఘ సంధి జరిగింది. జరిగినప్పుడు ఇక్కడ కూడా అచ్చు ఏంటి? అం. పుణ్య ప్లస్ అంగన అం. ఇలా ఆ ప్రాణ సంకటమైన పుణ్యాంగనకు ఇక్కడ అంకు ఇక్కడ ఆకు ఏం జరిగిందంటే మనకు యతి మైత్రి అనేది కుదిరింది అని చెప్తున్నాం, రైట్? ప్రాణ సంకటమైన పుణ్యాంగనకు, ప్రాణలో ఆ, సంకటమైన పుణ్యాం, ఇక్కడ ఏమొచ్చింది? అమ్ వచ్చింది, ఇక్కడ ఆ వచ్చింది, ఇక్కడ ఆకు అంకు అనేది మనకు యతి మైత్రి అనేది జరిగింది అని చెప్తున్నాం, రైట్? ఇక్కడ కొంచెం క్లారిటీగా చూద్దాం. ఇది ఇంపార్టెంట్ టేబుల్. ఉపసర్గలకు, విభక్తులకు మరియు ప్రత్యయాలకు తేడా. అంటే విభక్తి ప్రత్యయాలకు, ఉపసర్గలకు మరియు ఇతర మిగిలినటువంటి ప్రత్యయాలకు, అంటే ప్రాతిపదికలమైన చేరేటువంటి ప్రత్యయాలు కానీ మరియు ధాతులపైన చేరేటువంటి ప్రత్యయాలు కానీ, ఇలా భిన్న సందర్భాలకు ఉపయోగించేటటువంటి ప్రత్యయాలు అనేవి ఉంటాయి. వాటిని ఇక్కడ చెప్తాం. మధ్యలో విభక్తి ప్రత్యయాలు అంటాం, ఇక్కడ ఉపసర్గలు. ఇక్కడ ఉపసర్గలకు, విభక్తి ప్రత్యయాలకు మరియు మిగిలినటువంటి ప్రత్యయాలకు మధ్య తేడాను ఏదో గమనిద్దాం. తెలుగు శబ్దాలలో ఉపసర్గలు లేవు, కానీ ఆ ఉపసర్గలు అనేవి తత్సమ శబ్దాలకు మాత్రమే, ఏంటి? తత్సమ శబ్దాలకు మాత్రమే ఇవి చేరుతాయి. ఎవరికి చేరుతాయంటే తత్సమ శబ్దాలు. ఆల్రెడీ మనము తత్సమ శబ్దాలు అంటే చెప్పుకున్నాం. సంస్కృత, ప్రాకృత శబ్దాలకు సమానంగా ఉన్నటువంటి తెలుగు పదాలను తత్సమ పదాలు అంటాం, లేదా సంస్కృత, ప్రాకృత ధాతువులకు తెలుగు ప్రత్యయాలు చేరినప్పుడు ఏర్పడే పదాలను
తత్సమ పదాలు అని పిలుస్తాం. ఇవి చూడడానికి సంస్కృత పదానికి సమానంగాను ప్రాకృత పదానికి సమానంగాను మనకు కనబడడం జరుగుతుంది. కాబట్టి ఇవి సంస్కృత పదాలకు మాత్రమే చేరతాయి. అలాంటి సంస్కృత పదాలకు అనుగుణంగా ఉన్నటువంటి తెలుగులో ఉన్న తత్సమ పదాలకు ఉపయోగించడానికి వీలుగా ఉపసర్గలు అనేవి ఉంటాయి. రైట్, తత్సమ పదాలకు మాత్రమే ఇవి చేరతాయి. నెక్స్ట్ విభక్తి ప్రత్యయాలు తెలుగు తత్సమ శబ్దాలలో ఇవి చేరతాయి. తెలుగులో చేరతాయి, తత్సమ శబ్దాలలో కూడా చేరతాయి. ఇవి తెలుగు తత్సమ శబ్దాల్లోని ఇవి కూడా చేరతాయి. నెక్స్ట్ ఇవి తెలుగు పదాలకు చేరవు, తత్సమ పదాలకు కూడా చేరతాయి. ఉపసర్గలు శబ్దాలకు పూర్వము అంటే ముందు ప్రయోగించబడతాయి. శబ్దాలకు ముందు ధాతువులకు కానీ ప్రాతిపదికలకు కానీ శబ్దాలకు ముందు ఉపసర్గలు అనేవి చేరతాయి. మరి విభక్తి ప్రత్యయాలు ఎక్కడొస్తాయంటే పదాల మధ్య అర్థ సంబంధాన్ని నెలకొల్పడం కోసం, అంటే రెండు పదాల మధ్య ఉపయోగించబడతాయి. పదాల మధ్య అర్థ సంబంధాన్ని నెలకొల్పడం కోసం రెండు పదాల మధ్య మనకు ఇక్కడ విభక్తి ప్రత్యయాలు వచ్చి చేరతాయి. ఇక ప్రత్యయాలు అనేవి పదాల యొక్క చివరలో చేరతాయి. శబ్దము చివరన అర్థ విశేషమున ఒక అక్షరం కానీ అనేక అక్షరములు కానీ ప్రయోగించబడతాయి. ఎప్పుడంట శబ్దము యొక్క చివరన అర్థ విశేషమునకు విశేషమైన గొప్పనైన అర్థాన్ని తెలియచేయడం కోసము ఒక అక్షరము కానీ అనేక అక్షరములు కానీ ప్రయోగించబడతాయి. ఇలా ప్రయోగించబడడాన్ని ఏమంటామంటే ఏవి ప్రయోగించబడతాయి అంటే ప్రత్యయాలు ప్రయోగించబడతాయి. నెక్స్ట్ ఇవి కొన్ని చోట్ల ఉత్కృష్టార్థాన్ని కొన్ని చోట్ల వ్యతిరేకార్థాన్ని కలిగిస్తాయి. అంటే ఉపసర్గలు అనేవి కొన్ని చోట్ల గొప్పనైనటువంటి అర్థాన్ని కలిగిస్తే కొన్ని చోట్ల వ్యతిరేకమైనటువంటి అర్థాలను అందించడం జరుగుతుంది. ఉదాహరణకు చూస్తే సంధి అన్నప్పుడు సం ప్లస్ ధ అంటాము. సమ్ అనేది ఉపసర్గాన్ని తీసుకుంటాము. సంధి అంటే కలయిక అనేటువంటి ఉత్కృష్టమైన అర్థాన్ని తెలియచేస్తుంది. అదేవిధంగా చూస్తే దుర్ అనేది కూడా ఉంది. దుర్ ప్లస్ దినము దుర్దినము అంటే చెడు దినము అనే వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. రైట్, నిర్ అని వచ్చింది కాబట్టి నిర్ అనేది కూడా ఉన్నప్పుడు ఏంటి వ్యతిరేక అర్థం అనేది వస్తుంది. రైట్, నెక్స్ట్ అలా కొన్ని చోట్ల వ్యతిరేకార్థాన్ని కొన్ని చోట్ల ఉత్కృష్టార్థాన్ని ఉపసర్గలు తెలియచేస్తాయి. శబ్దాల మధ్య అర్థ సంబంధాన్ని తెలియపరచడానికి ఉపయోగపడతాయి. మరి ప్రత్యయాలు ఎందుకు ఉపయోగపడతాయంటే ఒక పదం అర్థవంతంగా మారడం కోసము. రైట్, పదము లేదా శబ్దము అర్థవంతం అగుటకు సంపూర్ణ మగుటకు వాక్య నిర్మాణానికి ఉపయోగపడతాయి. ప్రత్యయాలు అనేవి ఒక శబ్దము అర్థవంతంగా మారడం కోసం కానీ ఒక వాక్యము అర్థవంతంగా మారడం కోసం కానీ వాక్య నిర్మాణము సరిగ్గా ఉండడం కోసం కానీ సంపూర్ణ అర్థాన్ని వ్యక్తీకరించడానికి ప్రత్యయాలు అనేవి తోడ్పడతాయి. నెక్స్ట్ ఆంగ్లంలో వీటిని ప్రిఫిక్స్ అంటే వీటిని ప్రీపొజిషన్స్ అంటే ఇవి పదం చివరన చేరతాయి కాబట్టి వీటిని సఫిక్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సఫిక్స్. ఉపసర్గలను ప్రిఫిక్స్ అంటే ప్రత్యయాలను సఫిక్స్ అంటే మనకు విభక్తి ప్రత్యయాలను ప్రీపొజిషన్స్ అని చెప్తాం. రైట్, ఉపసర్గలకు ప్రాదులు సుమారు 23 దాదాపు 24 లేదా 23 ఉపసర్గలు ఉన్నాయని చెప్పుకున్నాం. విభక్తులు దాదాపు 25 వరకు విభక్తులు కలవు. నెక్స్ట్ ప్రత్యయాలు ఇన్ని ఉన్నాయని చెప్పడానికి కుదరట్లేదు, చాలా ఉన్నాయి కాబట్టి ఈ ప్రత్యయాలు చాలా రకాలుగా ఉన్నాయని చెప్తాం. రైట్, ఉప అనేది చూద్దాం. ఉప అనే ఉపసర్గ తీసుకుంటే ఉపనది, దురని తీసుకుంటే దుర్దినం, పరాన్ని తీసుకుంటే పరాజయం, ప్రతి అంటే ప్రతికూలం. ఇలా దుర్దినం అనేది వ్యతిరేకార్థాన్ని, పరాజయం అనేది వ్యతిరేకార్థాన్ని, ఉపనది అంటే ఉత్కృష్టార్థాన్ని, ప్రతికూలము అనేది ఉత్కృష్టార్థాన్ని తెలియచేస్తుంది. విభక్తులు ఉదాహరణకు చూస్తే డూమువులు ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, అవి విభక్తి ప్రత్యయాలు. ఉదాహరణకి ఇక్కడ ప్రత్యయాలు తీసుకుంటే మనకు త్వార్థకంలో ఈ చేరుతుంది. తున్న, ఆను, ఆము, ఆడు, ఆవు, ఆరు, చున్, ఇనన్, ఇన్, ఐ, తర్వాత ఇన, డున్, అన్ అనేవి చేరతాయని చెప్పుకున్నాం. అలా ఉస్, యుస్, అక, ఇంచు, చు, తెస్, అస్, ఇంచు అనేది ఆత్మార్థక క్రియలో భాగంగా చేరుతుందని చెప్పుకుంటాం. రైట్, ఇవి ప్రత్యయాలు అని చెప్తాం. ఇలా ఉపసర్గలకు విభక్తులకు ప్రత్యయాలకు సంబంధించినటువంటి తేడాను మనము చూసుకున్నాం. రైట్, ప్రత్యయాలు పదం చివరన, ఉపసర్గలు పదం ముందు, విభక్తి ప్రత్యయాలు రెండు పదాల మధ్యన చేరతాయి. రైట్, ఇది మనకు ఉన్నటువంటి అంశానికి సంబంధించి. రైట్, ఇది ఉపసర్గలైనటువంటి టాపిక్. థ్యాంక్ యూ.